ఏపీలో అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో నూతన మద్యం పాలసీ రూపకల్పనపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా నూతన మద్యం విధాన రూపకల్పనపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం తొలిసారిగా భేటీ అయింది. మంగళగిరి ఆటోనగర్లోని ఏసీబీ కార్యాలయంలో కొల్లు రవీంద్ర అధ్యక్షతన నూతన మద్యం కేబినెట్ సబ్ కమిటీ సమావేశమై చర్చించింది. మంత్రులు గొట్టిపాటి రవి, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో మద్యం పాలసీపై సమీక్షించారు. కల్తీ మద్యం నుండి ప్రజలకు విముక్తి కల్పించడమే లక్ష్యంగా నూతన మద్యం పాలసీ రూపొందిస్తున్నామని రాష్ట గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఇక గత ప్రభుత్వం తీసుకొచ్చిన పిచ్చి మద్యం బ్రాండ్ల కారణంగా యువత గంజాయి, డ్రగ్స్ వైపు వెళ్లారని మండిపడ్డారు. ఇక దీంతో పులివెందుల ఎమ్మెల్యే నేరస్తుల కోసం జైలుకెళ్లడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. పడవలతో ప్రకాశం బ్యారేజీని కూలగొట్టేందుకు కుట్ర చేశారని కొల్లు రవీంద్ర మండిపడ్డారు. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మద్య విధానంలో మరి ఏ రకంగా అస్తవ్యస్తం చేసి దోపిడీ చేసినటువంటి పరిస్థితుల్లో మరి ఆనాడు ప్రభుత్వ ఆదాయం కోల్పోవడమే కాకుండా అనేక మంది ప్రాణాలు కూడా పోయినటువంటి పరిస్థితి. అక్రమ అలాగే పనికిరానటువంటి బ్రాండ్స్ని ఆయన ప్రమోట్ చేసుకుని సొంత ఆదాయం పెంచుకున్నాడు, అక్రమంగా దోచుకున్నాడు. ఇవాళ దాని మీద విచారణ కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఈరోజు దీన్ని ప్రజలకి ఎందుకంటే నడపాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానికోసం ఒక పాలసీ తీసుకురావాలని చెప్పి ప్రధానంగా అన్ని బ్రాండ్స్ ఇవాళ గతంలో జగన్మోహన్ రెడ్డి సొంత బ్రాండ్స్ పెట్టుకున్నారు రాష్ట్రంలో. రేపు అన్ని బ్రాండ్స్ని తీసుకురావాలి, రీజనబుల్ ప్రైస్కి తీసుకురావాలి, అట్లాగే క్వాలిటీ లిక్కర్ అందించాలని ప్రిన్సిపల్స్గా పెట్టుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది. దీన్ని అమలు చేయడానికి ఏ విధానంలో వెళ్తే బాగుంటుంది అనేది కూడా స్టడీ చేస్తున్నాం. అది ఒక 1 వీక్ లోపే దీనికి ఒక కంక్లూజన్ వస్తుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఏది అయితే మనకి బెస్ట్గా ఉంటుంది, ఉన్న పాలసీనా ఇంకా బెస్ట్గా ఉండే పాలసీనా, కానీ బెస్ట్ పాలసీ తీసుకురావాలని ప్రజలకి అన్ని రకాల బ్రాండ్స్ అందుబాటులో ఉండాలా, అట్లాగే రీజనబుల్ ప్రైస్కి రావాలా, పక్క రాష్ట్రాలతో కాంపిటేటివ్గా ఉండాలి. ఇవన్నీ కూడా ఎల్సిట్ని కంట్రోల్ చేసుకోవాలి. ఇవాళ గతంలో వాళ్ళు ఎన్డీపీ తీసుకొచ్చి వాళ్ళ సొంత బ్రాండ్లు పెట్టుకుని దోపిడీ చేసుకున్నటువంటి విధానం కాకుండా ఒక బెస్ట్ విధానంతో ముందుకెళ్ళాలని చెప్పి నిర్ణయించుకున్నాం. మరి త్వరలోనే దాన్ని అమలు చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఖచ్చితంగా, ఎందుకంటే ఇవాళ అన్నీ ఉన్నాయి. ఒక బీర్ సేల్లో చూస్తే 2019కి 2024కి 50% పడిపోయింది బీర్ సేల్ ఆంధ్ర రాష్ట్రంలో. వీళ్ళంతా కూడా డైవర్ట్ అయిపోయారు. ఎందుకంటే యూత్ ఎక్కువగా బీర్ సంబంధించిన బ్రాండ్స్ మీద ఉంటారు. వాళ్ళందరూ కూడా గంజాయికి బానిసలు అయిపోయి వాళ్ళ గంజాయి ఇష్టారాజ్యంగా వాళ్ళు అది ప్రమోట్ చేసుకున్నారు. గంజాయి ప్రమోట్ చేసుకోవడం కోసం ఈ రకంగా బీర్ని అనగదొక్కారని చెప్పి నాసిరకం మందులు, నాసిరకం బీర్లు, బీర్ రేట్లు పెంచేయటం.